జగదాత్రి వాళ్ళ నాన్నతో వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా కేసు వాపస్ తీసుకోమని చెప్తూ ఉంటే జేడి గురించి వాళ్ళ నాన్న తెలిసిపోతుంది కాబట్టి ఇలా అంటాడు. జగదాత్రి ఆ కేసు వాపస్ తీసుకుంటూ చెప్తే అదేంటి మరి మన సిరి పెళ్ళి ఎలా అన్నయ్య అని అంటే సిరి పెళ్ళి నా పెద్ద కూతురు అలాగే ఇద్దరు చేస్తారు, జగదాత్రి కేదార్ చేస్తారు అని అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. జగదాత్రితో మీనన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మీనన్ ఇలా అంటాడు, చూడు జగదాత్రి, నువ్వు ఆ జేడి మాటలు పట్టుకొని కేసుని వాపస్ తీసుకోకుండా ఉంటే నీ కుటుంబానికి చాలా పెద్ద సమస్యలు వస్తాయి. అందుకే ఇప్పుడు కేసుని నువ్వు వాపస్ తీసుకో, అలాగే నీ చెల్లి పెళ్ళి మంచిగా జరుగుతుంది, లేదంటే నీ కుటుంబంలో ఎన్ని కలహాలు సృష్టిస్తానో నీకు తెలీదు అని అంటే అప్పుడు జగదాత్రి ఇలా అంటుంది, చూడు మీనన్, నువ్వు నీ సైన్యాన్ని నమ్ముకుంటున్నావు, నేను జేడీని నమ్ముకుంటున్నాను. జేడీ లాంటి పవర్ఫుల్ ఆఫీసర్ అంత గొప్ప మనిషి మీద నమ్మకం పెట్టుకోకపోతే ఎలా చెప్పు, తన మీద నాకు చాలా నమ్మకం ఉంది అని అంటూ జగదాత్రి అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా మీనన్కి చాలా కోపం వచ్చేస్తుంది. నాకు జేడి ఉందన్న ధైర్యం ఉంది, నేను నా కుటుంబం కోసం ఏమీ కంగారు పడను, నా చెల్లి పెళ్ళి జేడి మంచిగా ఉండగా నాకు ఏం ప్రాబ్లం కాదు, అంతా నా కుటుంబం అంతా బాగానే ఉంటారు అని అంటూ జగదాత్రి అంటుంది. జేడి అని మీనన్ గట్టిగా అరిచేస్తూ ఇంకా చాలా కోపంగా ఉంటాడు. ఇంకా సిరి కూడా వాళ్ళ నాన్న ఇదంతా పెళ్ళికి జగదాత్రి కేదార్ చేస్తారనడంతో చాలా హ్యాపీగా ఉంటుంది. జగదాత్రి కేదార్ కూడా ఈ పెళ్ళిని ఎలా చేస్తాడు, మీనన్ నుంచి వాళ్ళందరినీ కాపాడి ఏం చేస్తాడు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.